నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట మొన్న మాట్లాడింది, దాని మీద జరిగిన వ్యవహారం అంతా చూశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి జమీన్ రైతు వాళ్ళు కొత్త కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ని బేస్ చేసుకుని. 1700 కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ నిధులు పనులు చేసినటువంటి చిన్న కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వకుండా ఒక బడా కాంట్రాక్టర్ మొత్తాన్ని బదిలీ చేశారట. చిన్న కాంట్రాక్టర్లు జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేయడంతో పవన్ మనస్తాపం చెందారు. ఓ సీనియర్ మంత్రి ఆగమేఘాల మీద వెళ్ళి క్షమాపణ కోరడంతో శాంతించారు అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. అలుగుటియే ఎరుగుని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకం కాకపోవు అన్న మహాభారత పద్యాన్ని గుర్తు చేశాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ఆవేశానికి మారుపేరిన సంగతి అందరికీ తెలుసు, కానీ గత 2 ఏళ్లుగా దాన్ని అణచిపెట్టుకుని మౌనంగా శాంతంగా ఉండటం నేర్చుకున్నాడు. కూటమి ప్రభుత్వం సాఫీగా సుఖరంగా కొనసాగాలని అభిలాషతో తన వ్యక్తిత్వ శైలిని మార్చుకున్నాడు. పవన్ ఆవేశం గురించి తెలిసిన వాళ్ళకి ఇది ఎంత పెద్ద త్యాగం అర్థమవుతుంది. అటువంటి పవన్ కళ్యాణ్ మొన్న ఒకరోజు నిగ్రహం కోల్పోయాడు, సహనం నిలువరించుకోలేకపోయాడు. అందుకు కారణం కూటమి ప్రభుత్వంలో జరిగిన ఒక నిధుల బదిలీ. రాష్ట్రంలో జలజీవన్ పథకం అమలవుతున్నది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయాలని మహాసంకల్పంతో రూపొందించిన పథకం. గతంలో జగన్ సర్కార్ దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గడువు మీరిపోయిందని కేంద్రం ఈ పథకాన్ని నిలిపేసింది. తన మంత్రిత్వ శాఖలోకి వచ్చేంత మంచి పథకాన్ని వదులుకోవడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ నేరుగా ప్రధాని కలిసి పరిస్థితి నుంచి పథకం గడువు పొడిగించుకుని వచ్చాడు. దాన్ని కైవసం చేసుకోవడానికి ఒక బడా కాంట్రాక్టర్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారిని లోబొచ్చుకుని మొత్తం కాంట్రాక్ట్ తానే కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు. దాంతో చాలామంది చిన్న కాంట్రాక్టర్కి అవకాశం లభించింది. ఉత్తరప్రదేశ్లో ఈ పథకం అమలు తీరు ఒక ఆదర్శప్రాయ పాలనా విధానం గుర్తింపు తెచ్చుకుంది. యోగి ఆదిత్యనాథ్ మొత్తం పథకాన్ని 1,00,000కు పైగా చిన్న చిన్న పనులుగా విడగొట్టి వేలాది మంది కాంట్రాక్టర్కి అవకాశం కల్పించి అవినీతికి తావు లేకుండా సకాలంలో పూర్తి చేయించాడు. అందుకోసం ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు తయారు చేసి ప్రతిరోజు పనుల ప్రగతిని పర్యవేక్షించాడు ఆయన. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటువంటి సాధ్యం కావు కదా. పవన్ కళ్యాణ్ మాత్రం తన పరిధిలో సాధ్యమైనది పారదర్శక పథకాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు. మార్చి 31వ తేదీ వరకు పనులు చేసిన కాంట్రాక్టర్లందరికీ బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించాడు పవన్ కళ్యాణ్. ప్రతిమా ప్రభుత్వ పథకాల్లో కాంట్రాక్టులు బిల్లుల కోసం పడుతున్న పాటలు అందరికీ తెలిసిన సంగతే. తన శాఖలో మాత్రం ఈ పోకడికి తావు ఉండకూడదని గట్టిగా సంకల్పించాడు ఆయన. 1700 కోట్ల రూపాయలు ఉంటే పనులు చేసిన వాళ్ళందరికీ బిల్లులు సరిగ్గా చెల్లించవచ్చని అధికారులు నివేదిక ఇవ్వడంతో దాన్ని చేతిలో పట్టుకుని ఢిల్లీకి స్వయంగా తానే వెళ్ళి సంబంధిత మంత్రులతో ఉన్నతాధికారులతో సంప్రదించి అతి కష్టం మీద నిధులు రప్పించాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ నిధులు ప్రభుత్వ ఖజానాకి జమైన అరగంట వ్యవధిలో మొత్తం సొమ్మును ఒక బడా కాంట్రాక్టర్కి బదిలీ చేశారట అధికారులు. ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలియదు. తమ కోసం తెచ్చిన నిధులు బడా కాంట్రాక్టర్లు భోగాలకు బలైపోయాయని తెలుసుకుని కడుపు మండిన చిన్న కాంట్రాక్టర్లు జనసర్కారుల మీద ధర్నా చేశారు. ఈ గోలంటని అడిగితే మనం తెచ్చిన నిధులు బడా కాంట్రాక్టర్లు వెళ్ళిపోయాయని చెప్పారట సిబ్బంది. ఆ మాట వినగానే పవన్ కళ్యాణ్కి స్వభావ సిద్ధమైన కోపం కట్టలు తెంచుకుని బయటకు వచ్చింది. 2 పార్టీల మధ్య వారధిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని పిలిచి అరగంటలో నాకు ముఖ్యమంత్రితో సమావేశంగా కావాలని పరుషంగా ఆదేశించాడు. విషయం తెలియగానే కీలకమైన ప్రభుత్వ నిర్వాహకులు అందరూ హడలిపోయారు. ఈ గంట నుంచి ఎట్టైనా గట్టెక్కించి మనం సీనియర్ మంత్రిని ఆగమేఘాల మీద పవన్ కళ్యాణ్ వద్దకు పంపారు. ఆయన చేతులు పట్టుకున్నాడో కాళ్ళ మీద సాగిలపడ్డాడో తెలియదు, కానీ అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ కోపాన్ని ఉపశమింపజేశాడు. జరిగిన తప్పుకు తాను క్షమాపణ చెప్తాను, నీకు ముందు ఇటువంటివి జరగవని హామీ ఇస్తున్నాను ఆ మంత్రి గారు హామీ ఇచ్చారట. దానిలో కొంతమేర సంతృప్తి చెందుతున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ పరిణామాలు ఛాయలు కనిపించాయి. జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటే తాను సహించడానికి కూటమి సమైక్యంగా నడవాలనే లక్ష్యంతో తాను నిగ్రహం పాటిస్తున్న అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడని స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆత్మగౌరవం అనే మాట వాడడం వెనకాల ఉద్దేశాలు స్పష్టం. తెలుగుదేశం ఆవిర్భావమే ఆత్మగౌరవ నినాదంతో జరిగిందన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. దాన్ని మనసులో పెట్టుకునే పరోక్ష సంకేతం కోసం పవన్ కళ్యాణ్ ఈ పదాన్ని ప్రత్యేకంగా వినియోగించాడని భావించడం తప్పలేదు. పార్టీ నిర్మాణం పట్ల కూడా పవన్ కళ్యాణ్ ఈ ఆత్మీయ సమావేశంలో కొంత స్పష్టత ఇచ్చాడు. తమిళనాడులో విజయ గెలుపు తర్వాత తన మీద వస్తున్న ఒత్తిడిని కూడా ప్రస్తావించాడు ఆయన అన్నటువంటి. అంతా బాగానే ఉంది, కానీ ఇందులో ఒకటే డౌట్ అలా ఏంటంటే జమీన్ రైతు వచ్చేటప్పుడు కొంత టీడీపీ ఫేవరబుల్గా అనే కంటే కూడా జగన్ యాంటీగా పనిచేస్తుంది, అంతవరకు ఓకే. రెండోది అంత ఆగ్రహం వస్తే ఆ డబ్బులు 1700 కోట్లు ఇప్పుడు ఏమన్నా చిన్న కాంట్రాక్టర్కి ఇప్పించారా ఆత్మగౌరవం? వాస్తవం మన ఆత్మగౌరవం మీటింగ్ ఏంటంటే ఆ ముందు రోజున ఈ మధ్యన కార్యకర్తల జాయినింగ్ టైంలో 20 లక్షల దగ్గరకు వచ్చి ఆగింది. వాస్తవంగా అంత స్పీడ్ రాలేదు. ఎక్కువ మంది ఏముంది మనం అట్లాగా అనుకుంటే ఎట్లాగా, అంటే నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, నాకేమొద్దు అనుకుంటే ఎట్లాగా అనేటటువంటి ఫీలింగ్తో ఉన్నారు అన్నటువంటిది కేడర్ పవన్ కళ్యాణ్కి చెప్పడం వల్ల పవన్ కళ్యాణ్ వాళ్ళని సంతృప్తిపరిచేందుకు ఆ స్పీచ్ ఇచ్చాడన్నది పార్టీ శ్రేణులు చెప్పేటటువంటి మాట. దాన్ని దీనికి లింక్ చేసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 1700 కోట్ల రూపాయలు మరి ఒక్క కాంట్రాక్ట్కి ఎట్లా ఇస్తారు నాకు తెలియగలుగుతాను. 1700 కోట్లు అతను పని చేస్తే కదా ఇచ్చేది. ఎంతమంది కాంట్రాక్టులు పనిచేస్తే అతనికి ఎందుకు ఇస్తారు? కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని సంతృప్తి పరచడానికి తెలుగుదేశం వాళ్ళకంటే కూడా పవన్ కళ్యాణ్
చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నాడని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నాడు. ఇప్పుడు మరి ఇది తెలుగుదేశం జనసేనల మధ్యన విభేదాలు సృష్టించేది కాదా? అంటే పవన్ కళ్యాణ్ కష్టపడి బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెస్తే తెలుగుదేశం వాళ్ళు వాడేసుకున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరైనా అగ్రెసివ్ అవుతారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉదంతం తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి సమస్యలు అన్నమాట.